ఫోర్ సైడ్స్ టీవీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నీలాద్రి అర్బన్ పార్కులో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ప్రతి ఏటా అర్బన్ పార్కులో ఉన్న చుక్కల దుప్పులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నాయి. వాటికి రక్షణ కల్పించే విషయంలో అటవీశాఖ మీనమేషాలు లెక్కిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్కు పడమర వైపున ఉన్న సింగరేణి బొగ్గుగని కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని అటవీశాఖ చెబుతుండగా అది తమకు సంబంధం లేదని సింగరేణి సంస్థ అధికారులు అంటున్నారు. పార్కులోకి విచ్చలవిడిగా వీధి కుక్కలు చొరబడి చుక్కల దుప్పులపై దాడులు చేసి గాయపరుస్తుండటంతో చనిపోతున్నాయి. నీలాద్రి అర్బన్ పార్కులో వరుసగా మృత్యువాత పడుతున్న వన్యప్రాణులపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. సత్తుపల్లి పట్టణంలోని రిజర్వ్ పార్కు ఆధారంగా నీలాద్రి అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. కానీ ఈ అర్బన్ పార్కులో మాత్రం రోజుకి మాత్రం వన్యప్రాణులకి మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఈ పార్కు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రం అక్కడ మాత్రం వన్యప్రాణులకి రక్షణ లేని విషయం మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. ఏదైతే ఆ పార్కు విషయంలో చూసినట్లయితే వన్యప్రాణులు అంటే రోజుకి చనిపోతున్న పరిస్థితి. గత సంవత్సరం నుంచి కూడా ఈ వన్యప్రాణులు చనిపోతున్నా సరే ఇటు ఫారెస్ట్ అధికారులు కానీ అదేవిధంగా సింగరేణి అధికారులు కానీ పట్టించుకునే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏదైతే సింగరేణి బొగ్గుగనికి ఆనుకొని ఉన్న నేపథ్యంలో ఇవి ఎక్కువగా మృత్యువాత పడుతుందని చెప్పి అటవీశాఖ అధికారులు చెప్తుంటే, మరోవైపు మాత్రం మాకేమీ సంబంధం లేదని ఇప్పుడు సింగరేణి సంస్థ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ సింగరేణి అధికారులు కానీ అదేవిధంగా ఫారెస్ట్ అధికారుల వల్ల ఎందుకు వన్యప్రాణులు చనిపోతున్నాయి అనే విషయంపై మనం ఫోర్ సైడ్స్ టీవీలో చూద్దాం. సత్తుపల్లి పట్టణంలోని వేంసూర్ రోడ్డులో 390 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయించారు. కాలక్రమంలో ఈ పార్కును అభివృద్ధి చేశారు. దీనికి సింగరేణి సంస్థ, సత్తుపల్లి మున్సిపాలిటీ అటవీ శాఖలు నిధులు సమకూర్చాయి. పార్కు రెండు వైపులా ఇనుప మెష్లతో కూడిన ఫెన్సింగ్ ను ఏర్పాటు చేశారు. పార్కు పడమర వైపున సింగరేణి ఓపెన్ కాస్ట్ డంపింగ్ గుట్ట ఉండటంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. పార్కులో రహదారులు నిర్మించి వన్యప్రాణుల కోసం నీటి చెరువులను తవ్వించారు. వాచ్ టవర్ నిర్మించారు. పార్కును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దినప్పటికీ వన్యప్రాణులకు సరైన రక్షణ కల్పించలేకపోయారు. అర్బన్ పార్కును సందర్శకులకు, వాకర్స్కు అనుకూలంగా తీర్చిదిద్దారు. అయితే వన్యప్రాణులకు రక్షణ చర్యలు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. సాధారణంగా వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సిన అటవీశాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంతో చుక్కల దుప్పులు మృత్యువాత పడుతున్నాయి. పార్కులో 300 వరకు చుక్కల దుప్పులు ఉంటాయని అంచనా. పార్కుకి సమీపంలో ఉన్న వెంగళరావు నగర్, జలగం నగర్ల నుంచి వీధి కుక్కలు ప్రవేశించి దుప్పులపై దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన దుప్పులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చికిత్స చేసి కిన్నెరసానిలోని అభయారణ్యంలోకి పంపుతున్నారు. కొన్ని దుప్పులు వైద్య సహాయం అందించేలోపే చనిపోతున్నాయి. కొన్ని దుప్పులు పార్కు నుంచి బయటకు వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఒక దుప్పి గతేడాది వెంగళరావు నగర్ నివాస ప్రాంతంలోకి వచ్చి బావిలో పడి చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఇలా పలు రకాల కారణాలతో దుప్పులు నిత్యం మృత్యువాత పడటం రివాజుగా మారింది. వన్యప్రాణులను కాపాడేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో దుప్పులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నా ఇప్పటివరకు పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పార్కు బయట నుంచి వీధి కుక్కలు పార్కులోకి రావటం, పార్కులోని దుప్పులు బయటకు పోవటాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఫెన్సింగ్ లేని ప్రాంతాలలో బయట నుంచి వీధి కుక్కలు లోపలికి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సింగరేణి సంస్థ సిబ్బంది, అటవీశాఖ సిబ్బంది పార్కులో గస్తీ తిరుగుతున్నారు అంటూ అధికారులు చెబుతున్నారు. 390 ఎకరాల అటవీ విస్తీర్ణంలో గస్తీ తిరగటం వలన ఏ మేరకు ఫలితం ఉంటుందనేది ప్రశ్నార్థకం. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ పడమర వైపు ఉన్న కారణంగా ఫెన్సింగ్ వేయలేకపోతున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా దాన్ని సింగరేణి అధికారులు ఖండిస్తున్నారు. మొత్తంగా ఉన్నతాధికారుల పరిస్థితిని సమీక్షించి మరిన్ని దుప్పులు మృత్యువాత పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. నాగరత్నం అండి, మాది కృష్ణారావు, అంబేద్కర్ నగరం. మేము ముఖ్యంగా ఈ సైలో బంకర్ గురించి చాలా బాధపడుతున్నామండి. మేము ఈ సైలో బంకర్ రావటం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి దగ్గర నుంచి ఎంతో మంది నొప్పులతో, అలర్జీతో, ఒళ్ళంతా దురదలు, శ్వాసకోశ వ్యాధులు, చిన్నపిల్లలు కూడా అసలు గాలి పీల్చుకునే పరిస్థితి లేదండి. మాకు దురదలు, ఒళ్ళంతా వాపు, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. మేము లేచి నడిచే పరిస్థితి కూడా లేదు. ఏమి పనులు చేసుకునే పరిస్థితి లేదు. వాతావరణం అంతా కలుషితం అయిపోయి మేము తినే తిండిలో, తాగే నీటిలో అన్ని
కలుషితం అయిపోయిందండి. బొగ్గుమయం అయిపోయింది. అంధకారంలో మేము మునిగి ఉన్నామండి. మేము ఇదివరకు మా ఎమ్మెల్యే గారు కూడా మా పరిస్థితిని గమనించి మా అసెంబ్లీలో అడిగినప్పుడు ప్రభుత్వం వారు కూడా ఏమి సమాధానం ఇవ్వట్లేదు. ఇంకా ఇంకా పెంచుతున్నారు గానీ మాకు ఏ పరిష్కారం దొరకట్లేదు. మా గ్రామం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. అలాంటి గ్రామాన్ని కూడా మేము మా మా బ్రతుకులు బాగలేవని ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయినా గాని సింగరేణి వారు మాకు ఏ న్యాయం చేయట్లేదు. మేము ఉండలేని పరిస్థితి అండి. మేము చాలా మంది ఈ ఈ కలుషితాన్ని గురించి ఎంతో మంది చనిపోయారు. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు తగిన న్యాయం ఎవరు చేయట్లేదు. ఈ ఈ న్యాయం కోసం మా ఎమ్మెల్యే గారు పోరాడినా గానీ వారి మాట కూడా లెక్క చేయలేదండి. మమ్మల్ని ఈ ప్రభుత్వం వారు గమనించి ఈ సింగరేణి వారితో మాట్లాడి ఆ సైలో బంకర్‌ని తీసేయలేని పరిస్థితికొస్తే మేము ఎక్కడైనా మా గ్రామాన్ని ఇంత చక్కగా వాతావరణం ఉన్న గ్రామాన్ని ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా 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 పరిస్థితిని గమనించి మా గ్రామాన్ని కూడా వేరే కాడికి మార్పించాలని ఈ సింగరేణి వారిని, ప్రభుత్వం వారిని అందరిని మేము వేడుకుంటున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామం అండి. అంబేద్కర్ నగర్ అనే మా గ్రామం పక్కన మా ఈ గ్రామానికి ఆనుకుని 100 మీటర్ల దూరంలో బంకర్ కట్టారండి. ఆ బంకర్ నుంచి వచ్చే డస్ట్ వల్ల మా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయండి. ఇవాళ 10 రోజుల నుంచి నాకు మాట రావట్లేదు. ఆయాసం వస్తుంది. మాట్లాడదామన్న ఆయాసం వస్తుంది. ఏమన్నా నీళ్ళు తాగుదామన్నా తాగేది కావట్లేదు. మా పరిస్థితులు బాగలేవండి. మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు కనిపించట్లేదు. దయచేసి ప్రభుత్వం సహకరించి మాకు బంకర్ తీసేయటమా, ఊరు తీసేయటమా, ఏదో ఒకటి చేయకపోతే మేము జననాశనం అయిపోయేటట్టు తండ్రి. మా గ్రామం అంతా అన్యాయం అయిపోయేటట్టుంది. చెప్పలేని పరిస్థితి. ఒకరికొకరు చెప్పుకునే స్థితిలో లేకుండా ఉన్నాం నాయన. అన్నం పెట్టేవారు కూడా ఎవరైనా వచ్చి చూద్దామని మనిషిని చూసి జడిసి ఎవరు కొడుకులు కూడా రావట్లేదయ్యా. మా పరిస్థితి అయిపోయింది. గాలిలో దిగిపోయింది. దారం దగ్గర గాలి పట్టాలు అయిపోయినాయి మా బ్రతుకులు. దయచేసి ప్రభుత్వం కాపాడతారని అడుగుతున్నాను తండ్రి. పేరు కొరపాటి సాల్మన్ రాజు, సత్తుపల్లి మాజీ ఎంపీటీసీ, సత్తుపల్లి పట్టణం. స్వర్గీయ జలగం వెంగళరావు గారి ఆధ్వర్యంలో ఆనాడు 350 ఎకరాల ల్యాండ్ని వన్యప్రాణుల సంరక్షణ కోసం అని చెప్పి ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఇటీవల కాలంలో నీలాద్రి అర్బన్ పార్క్ అని చెప్పి చుట్టూరు ఫెన్సింగ్ చేసి వన్యప్రాణులు, జింకలు, ఇతర చిన్న చిన్న ప్రాణులు సంరక్షణ కోసం ఫారెస్ట్ వాళ్ళు పార్కుగా ఏర్పాటు చేసినారు. కానీ ఫారెస్ట్ వాళ్ళు చేసిన పార్క్కి సరైన సంరక్షణ లేకపోవడం వల్ల దాదాపుగా సంవత్సరం నుంచి అనేక జింకలు బయటికి రావటం, కుక్కలకి దాడికి గురవటం, చనిపోవడం జరుగుతుంది. కొన్ని జింకలు కూడా వేటగాళ్ళ ఉచ్చులో కూడా పడిన సంఘటనలు ఉన్నాయి. గేదెలు కూడా ఆ పార్కులో పడి చనిపోయిన లక్షలాది రూపాయలు విలువ చేసే గేదెలు కూడా చనిపోయినాయి. కానీ ఫారెస్ట్ వాళ్ళ పర్యవేక్షణ సరిగా లేదు. మేము కన్సల్ట్ అటవీ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఈ విషయాన్ని. ఫారెస్ట్ కన్జర్వేటర్ చుట్టూరు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఫారెస్ట్ వాళ్ళదే ఉంది. వాళ్ళు సింగరేణి అని చెప్పి వాళ్ళ మీద నెట్టడం, వీళ్ళేమో ఫారెస్ట్ వాళ్ళు మాదే కాదని చెప్పి నిర్లక్ష్యంగా అర్బన్ పార్కును చేయటం వల్ల వన్యప్రాణుల సంరక్షణలో విఫలమైనారు. కాబట్టి వెంటనే అధికారులు చర్య తీసుకొని కుక్కల దాడికి జరిగినటువంటి మరలా పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలి. ఈసారి అలాంటి చర్య ఏదన్నా కుక్కల దాడి కానీ ఏదన్నా జంతువులపై దాడి జరిగితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. రేంజ్ ఆఫీసర్ సత్తుపల్లి. ఈ పార్క్ నీలాద్రి అర్బన్ పార్క్ 370 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో భాగంగా మేము గజిబౌ, రచ్చబండలు, వాచ్ టవర్ ఇలాంటివన్నీ కన్స్ట్రక్ట్ చేశాము. ఇందులో వన్యప్రాణులు, జింకలు ఎక్కువగా ఉన్నాయి. వాటి కోసం మేము పీటీలు 24 గంటలు సోలార్ నడిచే విధంగా వాటికి ఎప్పుడు అంటే ఈ సమ్మర్ సీజన్లో కూడా నీళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మేము చాలా అంటే వీటి సంరక్షణ కోసం మేము చాలా మా స్టాఫ్ అందరు నిరంతరం గస్తీ తిరుగుతూనే ఉన్నారు. అయినా కొన్ని కుక్కలు దాడి చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి మేము మా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా సింగరేణి వాళ్ళతో చర్చించారు. ఒక 2 చనిపోయాయి. గతంలో ఒకటి చనిపోయింది. మొన్న రీసెంట్‌గా ఒకటి చనిపోయింది. 2 గాయపడ్డాయండి. వాటిని మేము కిన్నెరసాని తరలించడం జరిగింది. ట్రీట్మెంట్ చేసి కిన్నెరసాని తరలించడం జరిగింది. వీటి నివారణ కోసం మేము అంటే చుట్టూ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేయాలని సింగరేణి వారికి కూడా విజ్ఞప్తి చేశాము. వారు కూడా సర్వే చేశారు. త్వరలో చుట్టూ ఫెన్సింగ్ అనేది చేస్తామన్నారు.
సో, అట్లాగే ఈ దాడులు జరగకుండా మేము మున్సిపాలిటీ వారికి కూడా లెటర్ రాయటం జరిగినది. కుక్కలు పబ్లిక్ కూడా వస్తూ ఉంటారు పార్క్‌లో. సో, వారికి కూడా హాని చేసే ప్రమాదం ఉంది కాబట్టి, కుక్కల దాడితో ప్రజలకు కూడా ఇబ్బందవుతది. ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి, మేము దీని మీద చర్య తీసుకోమని వారికి కూడా రాసాము. కెమెరాలు 360 డిగ్రీ సీసీ కెమెరా ప్రొవైడ్ చేయటం జరిగింది. దీంట్లో ఎలాంటి అంటే హంటింగ్ గాని అలాంటివి జరగడం లేదు. మా స్టాఫ్ ఎప్పటికప్పుడు గస్తీ తిరగటం వల్ల ఇలాంటి ఇవేవి జరగట్లేదు. కుక్కల దాడిలో మాత్రమే ఇవి చనిపోవటం జరుగుతుంది. అంటే మా ఎఫ్‌డీఓ గారు, డీఎఫ్ఓ గారు రోజు ఈవినింగ్ వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు. గడ్డి గూడా రాబో కాలంలో వాటి కోసం గడ్డి పెంచటం, ఇంకా సింగరేణి వాళ్ళ ఏరియా వాళ్ళకిచ్చాము. వాళ్ళు మాకు అంటే చెప్పారు. మేము దీని చుట్టూ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తామని. సరే ఇన్ని రోజులు జరగలేదు. ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మేము ఇది త్వరలో ఈ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళకి రాసాము. మీ తరపు నుంచి ఏంటంటే మీడియాని కూడా రిక్వెస్ట్ చేసేది, ఇలాంటివి ఫ్యూచర్‌లో ఎక్కడైనా పార్క్ సైడు జరగకుండా ఒక ప్లేస్ అనేది వాళ్ళు ఎక్కడైనా కేటాయించుకొని అక్కడ ఏస్తే బావుంటది. దానివల్ల వన్యప్రాణులకు హాని జరుగుతుంది. ఇది నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద తగు చర్యలు తీసుకోవాలి అని. ఖమ్మం జిల్లాలో రోజుకి వన్యప్రాణులకి రక్షణ లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని నీలాద్రి అర్బన్ పార్కులోని అనేక జంతువులు మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే జింకలు, కుక్కల దాడికి మాత్రం విపరీతంగా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఆ పార్క్ పక్కన నివసిస్తున్న కిష్టాపురం గ్రామస్తులు మాత్రం చాలామంది కూడా ఈ దుర్వాసనకి భరించలేక ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సింగరేణి అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ పట్టించుకోవడం చెప్పి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే సింగరేణి అధికారులు కానీ అదేవిధంగా ఫారెస్ట్ అధికారులమే దీనిపై దృష్టి పెట్టి ఆ వన్యప్రాణులు చనిపోకుండా కుక్కల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ ఎక్కువగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ దుప్పులు చనిపోతున్నా సరే అనేక రోగాల బడి చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా దుర్వాసనతో ఆసుపత్రి పని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా తమకు న్యాయం చెప్పిన గ్రామస్తులు మాత్రం ఇక్కడ వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే అధికారులు తక్షణమే ఫారెస్ట్ అధికారులు కానీ అదేవిధంగా సింగరేణి అధికారులు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి.